హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే లంచ్ ఏమేమి చేయబోతున్నాను చూపెట్టుకోతున్నానండి. ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. రైస్ని గంజి వంపుకుంటానండి, అందుకని రైస్ అయితే కొంచెం నానబెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాను. తర్వాత లంచ్కి వచ్చేసి బీన్స్ ఫ్రై, కాకరకాయల ఫ్రై, రసం అయితే చేయబోతున్నాను. అందుకోసం బీన్స్ని కాకరకాయని క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత టమాటా చింతపండు అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే బీన్స్ ఫ్రైకి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దాంట్లో ఆవాలు, ఆనియన్స్ అంటే వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత బీన్స్ అయితే వేసేసుకోవాలి. ఇంకో పక్కన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కాకరకాయలు కొంచెం క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేయాలి. తర్వాతనే తాలింపు వేసుకుంటాను. ఆనియన్స్ వేసుకొని చేయడం కొంచెం చేదు తక్కువగా ఉంటుంది, ముందే ఫ్రై చేసుకోవడం వల్ల. బీన్స్ ఫ్రైలో పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అయితే ఉడికించాలి. పప్పు కాకరకాయలని కలుపుతుండాలి, లేకపోతే మాడిపోతుంది. బీన్స్ని కొంచెం వాటర్ వేసి కొంచెం అయితే బాయిల్ చేయాలి. అది ఉడికేలోపు రసం అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా చింతపండు అదైతే దాంట్లోంచి రసం తీసి వడగట్టుకోవాలి. పులుపు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఈ రసంకి జీలకర్ర, ఎల్లిపాయలు, మిరియాలు దంచి పెట్టుకోవాలి. బీన్స్ ఫ్రైలో కారం, ధనియాల పొడి వేసుకొని ఇంకొంచెంసేపు సిమ్లో పెట్టి ఉడికించాలి. రైస్ అయితే ఉడికిపోయింది, గంజి అయితే పంపేసుకుంటాను. మరో పక్కన మా అక్క ఇంకా ఇల్లంతా మాపేస్తున్నారు. మాపేయం, బట్టలు ఉతుకోవడం అంతా ఆమె చేస్తుంటారు. నేను కిచెన్లో పనులంతా నేను చేస్తాను. మరి పెద్ద ఫ్యామిలీ కదా, కొంచెం ఇలా కలిసి చేసుకుంటాం పనులు. బీన్స్ ఫ్రైలో కొంచెం కొబ్బరి పొడి వేసి దింపేసుకుంటే బీన్స్ ఫ్రై రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కాకరకాయ కొంచెం క్రిస్పీ అయిపోయాయి కదా, నా ప్లేట్లో తీసేసుకొని కాకరకాయలు తాలింపు వేసుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, ఆనియన్స్ అంతా వేసేసుకోవాలి. మరో పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని రసం అయితే తాలింపు వేసేసుకుందాం. దాంట్లో కూడా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, తర్వాత దాని పచ్చిమిర్చి, కరివేపాకు అంతా తాలింపు వేసుకోవాలి. కాకరకాయకి ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేసినాక టమాటాలు వేయాలి. దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఎల్లిపాయలు అది వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. దాంట్లో కొంచెం మెంతుల పొడి, ఇంగ పొడి వేసుకోవాలి. రసంకి టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రసం అయితే పోసేసుకోవాలి. దానిలో పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. అంతలోపు ఆనియన్స్ ఉడికిపోయింది కదా, దీంట్లో అయితే టమాటాలు వేసుకుందాం. టమాటాలో కొంచెం ఉడికాక దీంట్లో
ఉప్పు, కారం, పసుపు అంతా యాడ్ చేయాలి. ధనియాల పొడి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కాకరకాయల్ని వేసుకొని కొంచెంసేపు మళ్ళీ ఒకసారి ఉడికించాలి. ఉప్పు కారం పట్టేదాకా ఫ్రై చేయాలి బాగా. రసం అయితే బాయిల్ చేయొద్దు, పొంగొచ్చే వరకు పెట్టుకోవాలి. ఈ కాకరకాయలో కొంచెం ఎల్లిపాయలు వేసుకొని టేస్ట్ బాగుంటుంది. నాకు ఎల్లిపాయలు దాన్ని చేసేసుకున్నాను. రసంలో కొంచెం కొత్తిమీర వేసుకొని పొంగొచ్చేదాకా పెట్టుకొని దింపేసేయాలి. మా అత్తయ్య పక్కన రోటీలు అయితే రోల్ చేసిస్తున్నారు. ఇంకా అయిపోయిందండి. రోటీలు ఒక్క చేసుకుంటే లంచ్ రెడీ అయితే. ఇంకా రోల్ చేసి ఇచ్చారు అత్తయ్య. రోటీలను అయితే ఆయిల్ లేకుండా కాల్చుకోవాలి. రోటీలు అయితే లంచ్కి మా అత్తయ్యకి కావాలి, అందుకే కాటన్ రోటీలు చేస్తాను. రోటీలు ఒకటి అయిపోతే లంచ్ రెడీ అయిపోయినట్టే. ఈరోజు మా ఇంట్లో బీన్స్ ఫ్రై, కాకరకాయ ఫ్రై, రసం, రోటీ అండ్ రైస్. ఇదే అండి మా ఇంట్లో లంచ్ ఈరోజు. మీ ఇంట్లో మంచిగా షేర్ చేయండి. ఈరోజు అయితే వీడియో అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.